ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశానికి సంబంధించి? ఇంకొకటి మెయిన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు రిటైర్డ్ ఐఏఎస్లు ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంకా కొనసాగడం వల్ల ఇంకా వీళ్ళ వయసు అయిపోయిన వీళ్ళ సేవలు మాకొద్దు, దండుగా శాలరీలు తినుకుంటూ ఇంకో ముగ్గురు తినుకుంటూ నలుగురి జీవితాలను నాశనం చేస్తూ ఇంకా ఉండడం వేస్ట్. మీరు మాకంటే పెద్దవారు, అనుభవజ్ఞులు, ఇంకా మీరు ఐఏఎస్లు అంటే ఒక జిల్లాకి సేవ చేసి మీరు వచ్చిన వాళ్ళు. ఒక హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి పదవి విరమణ అయిపోగానే మనకు ఉన్నత న్యాయస్థానాల్లోనే న్యాయం చెప్పే జడ్జిలేనే వాళ్ళ వయసు అయిపోగానే వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు, పక్కకు తప్పుకుంటారు. మనకు న్యాయం చెప్పే న్యాయవాదులే పక్కకు తప్పుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు, ఇంతమంది నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. మీ ద్వారా మీ కింద ప్రమోషన్లు వచ్చి ఆగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ప్రమోషన్స్ మీ ప్లేస్లో వస్తే మీరు కదలకుండా అదే సీట్లో పట్టుకొని గబ్బిలాల లెక్కల వేలాడుతున్నారు. అట్లే ఉండడం వల్ల వాళ్ళకి ప్రమోషన్లు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తప్పుకోండి అంటే మేము ఎందుకు తప్పుకుంటాం? మా వెనకాల వీళ్ళున్నారు, వాళ్ళున్నారు అని చెప్పేసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందికి లంచాలు ఇచ్చి పక్కకు తప్పించిన రోజులు కూడా ఉన్నాయి, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఆ చైర్లో కూర్చోవడం వల్ల భావి తరాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీ ప్లేస్ లో కింద ప్రమోషన్లు వచ్చి ఆగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ప్రమోషన్లు వచ్చి వాళ్ళు ఆగిపోవడం వల్ల కింద వాళ్ళ వేకెన్సీస్ మాకు రావట్లేదు, మాలాంటి నిరుద్యోగుల పొట్టన కొడుతున్నారు. మీరు మీ వెనకాల రాజకీయ నాయకులు ఉండొచ్చు, కానీ ఇక్కడ నిరుద్యోగులు అనేటోళ్ళు వాళ్ళ కుటుంబాలని దూరం చేసుకొని ఎంతో కష్టాలు పడి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి వాళ్ళ జీవితాలు పాడైపోతుంది. ఆల్రెడీ రావాల్సిన వాళ్ళకి ఆల్రెడీ ఉత్తర్వులు అయిపోయినాయి, ఉత్తర్వులు వచ్చినాయి, వాళ్ళకి ప్రమోషన్స్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఆర్డర్ కాపీలు ఉన్నా కూడా వీళ్ళు ఖాళీ చేయట్లేదు. మరి వీళ్ళు ఖాళీ చేయందే వాళ్ళు వచ్చి కూర్చోడానికి లేదు. ఇక్కడ ఒక్కరు లేరు కదా, ఒక్కరు ఉంటే ఒక్కరిని వెళ్ళి మీరు జరగండి అని మనమే అడగొచ్చు. ఇది ఒక వ్యవస్థ ఏర్పడ్డది, మొత్తం ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళంతా. నేను ఎందుకు జరగాలి, నేను జరగాలంటే నువ్వు వాళ్ళని జరపాలి, వీళ్ళని జరపాలి, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నారు చూడు, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నారు చూడు అని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల మాకి డాటా బయటపడ్డది. మీరు అదొక్క సాయం చేసిర్రు మాకు, మేము మీ దగ్గరకు వచ్చి మీరు ఎందుకు తప్పుకుంటలేరు అని అంటే, నేనే ఉన్నానా అవతల డిపార్ట్మెంట్ లో ఈ పర్సన్ ఫలానా పర్సన్ సర్వీస్ అయిపోయినా ఓపెన్ చేస్తున్నారు, సర్వీస్ అయిపోయినా ఇంకా కొనసాగుతున్నారు, ఆయన జరపండి మేము జరుగుతాం. అంత ఇంట్రెస్ట్